సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పర్యటనకి వెళ్తున్నారు ఎన్నికల నేపథ్యంలో, అక్కడున్న ఎన్నికల నేపథ్యంలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు కూడా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతా ఉన్నాయి. ఎస్పెషల్లీ హర్యానా ఎన్నికల్లో కూడా ఎంతో కొంత యుతోధికంగా ఆయన చేసిన ప్రసంగాలు కొంత కన్సాలిడేట్ చేసిన ఈ ఓటింగ్ని అక్కడ అనేసి కొంత విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఫోకస్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగా అది జరుగుతోందా? బీజేపీ ఏమన్నా ఆ ప్లాన్లో ఉందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి జనాకర్షణ లీడర్ని బీజేపీ లాంటి పార్టీ సెంట్రల్లో వాడుకోవచ్చు. అది ఆయన ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వజ్రం ఉంటుందండి, అది మీరు పెట్టుకున్న వజ్రం, నేను పెట్టుకున్న వజ్రం. ఆయన వజ్రం లాంటి ఆయన వాడుకుంటూ తెలిసిన వాళ్ళు వాడుకుంటారు. నరేంద్ర మోడీ గారు లాంటి ఈయనే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వజ్రం ప్రకాశించడానికి ఎవరి ప్రయత్నం అక్కర్లా, ఆ చీకట్లో కూడా మెరుస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాబట్టి, ఆయన వజ్రం లాంటి వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. ఆయన అది ఏదైతే ఆ మెరుపు ఉందో అది అక్కడ అలాగే ఉంటుంది. ఆయన జనాకర్షణ లీడరు. సో కాబట్టి తప్పనిసరిగా అతను ఎన్డీఏలో ఉన్నాడు. ఆయన ఎన్డీఏ క్యాన్వాస్కి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళు వాడుకుంటూ వీళ్ళు వాడుకుంటాం, మన వాళ్ళు వాడుకుంటాం. ఇవాళ తెలుగుదేశం మేము బీజేపీ కలిసి జతకట్టే ఉండి, ఇప్పుడు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, జనసేన పార్టీ ఎమ్మెల్యేని కాదు. అది మా పార్టీ వరకు నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేని, ప్రజల వరకు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని. ఆయన ఎన్డీఏ లీడరు. ఆయన ఎన్డీఏ లీడర్ అంటే ఎన్డీఏ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ఏం చెప్తే ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మన సహకారాన్ని సెంట్రల్ పార్టీ అడిగినప్పుడు, ఎన్డీఏ పార్టీ అడిగినప్పుడు ఖచ్చితంగా సహకారం చేస్తారు. దానికోసం ఎలివేట్ అవ్వడం, కొత్తగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ అయ్యేది ఏముందండి? కొత్తగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయగలమా? మన వల్ల అవుతా చేయాలంటే ఒక వ్యక్తిని ఎలివేట్ చేయగలమా? జగన్మోహన్ రెడ్డి ఎలివేట్ అవుతాడా? మా నాయకుడిలాగా పవర్ లేకుండా మీటింగ్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి నీ దమ్ముంటే నీ జనాకర్షణ నేను చూసుకుంటాను. పవర్ లేకుండా మీటింగ్ పెట్టు, డబ్బు ఇవ్వకుండా జనాన్ని తీసుకురా. అది పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల పాటు ఏ మీటింగ్, ఇవాళ మచిలీపట్నం మీటింగ్ నవ్వుతో భవిష్యత్తు 4.5 లక్షల జనంతో 1 to 10లో 12 గంటల మీటింగ్ చేసిన పార్టీ జనసేన పార్టీ. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పు, ఒక మీటింగ్ చెప్పు నువ్వు. కానీ ఎంతైనా కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతున్నట్టు ఉందా సార్? చప్పగా నడుస్తున్నట్టు అని ఫీలింగ్ ఉందా? ఎందుకండి మనమే ప్రతిపక్షం. మేమేమంటామంటే ప్రజలకి న్యాయం జరగడానికి మేమంతా ఉన్నాం. ప్రతిపక్షమే ఉండాలని ఏం లేదు. మేము గడ్డి తింటే వాళ్ళు ఆపాలి. మేమే గడ్డి తిన్నప్పుడు, మేము నిజాయితీగా ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర మాకేంటి? మేము ప్రజలకు ఏం చేయాలో అది చేస్తున్నాం. ఇంకా ప్రతిపక్షమా అనేది లేదు. మేమే అవసరమైతే తప్పు జరిగితే వాళ్ళు చూడండి, మీకు జరిగేది అంతా కూడా మేమే నిలబెట్టి అడుగుతున్నాం మంత్రిని. మా ప్రాంతంలో డబ్బు రావాలి, మాకు హాస్పిటల్ లేదు, హాస్పిటల్కి ఇది కావాలి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎర్రగాలో మునిగిపోతూ ఉంది. మేము ప్రజా సమస్యలు మేము అడుగుతున్నాం. వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు మేమెందుకు మిస్ అవుతాం? వాళ్ళు వచ్చి ఏ రఘురామకృష్ణరాజుని అయితే వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో అడుగు పెట్టమని అన్నాడో అదే రఘురామకృష్ణరాజు చెప్తేనే కానీ మాట్లాడిన పరిస్థితులు అసెంబ్లీలో కూర్చోవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ కర్మలో ఎవరిని వదలరు. నేనేనంతే, మీరేనంతే. కాబట్టి మనం మాట్లాడినప్పుడు మనం చేసి ప్రతి పనిని కూడా బేరీజ్ వేసుకొని మాట్లాడాలి. బేరీజ్ వేసుకుని మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇవాళ మనం ఏదో అధికారం ఉందని నోటికి ఏదో వస్తే అది మాట్లాడదు. అదే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించావు. అదే రఘురామకృష్ణ రాజద్రోహ కేసు పెట్టావు. వీడు అదే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఇవాళ ఈ నెగ్గిన 11 మంది కూడా లోనికి వచ్చి మాట్లాడాలంటే ఆయనకి లేచి నమస్కారం పెట్టి కూర్చోవాలి. నువ్వు అలాంటి కర్మ మరి భగవంతుడు తీసుకొచ్చాడు కదా, నేను తీసుకురాలేను కదా. మీరు ఆలోచించండి. ఎక్కడ కాన్స్టిట్యున్సీ కూడా రాను అన్నవాడు ఆంధ్ర రాష్ట్ర పీఠ మీద ఉపసభాపతి స్థానంలో కూర్చొని ఆ 11 మంది వస్తే ఈయన మైక్ కట్ చేస్తే ఆయన కట్ చేస్తాను. ఇప్పుడు ఈయన కట్ చేసి స్టేజ్ లో కూర్చోబెట్టాడు దేవుడు. మరి ఏం చెప్తారు దానికి? అంటే ఇంతమందిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటే ఆయన ఎలా వస్తారు సార్? ఎవరు పెట్టి? ప్రజలు పెట్టారు, నేను పెట్టానండి. ఏమండి, ఓట్లు వేసింది ప్రజలండి. ఇతను పనితీరు చూశారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, దోపిడీకి గురైంది. ఒకటే సింపుల్ క్వశ్చన్ సార్, 12,50,000 అప్పులు అంటున్నారు, 2,50,000 నేను చాలా డిబేట్లు కూడా అడిగాను, మా చెల్లి కూడా తెలుసు. 12,50,000 సరే, అప్పు చేశారు, అప్పు చేయని కుటుంబం ఉండదు, అప్పు చేయని రాష్ట్రం ఉండదు. నీ సమర్థత, నీ టాలెంట్ అనేది అక్కడ అర్థమైంది. 12,50,000 నువ్వు ఇచ్చింది 2,30,000 కోట్లు. నేను డేర్గా మా బటన్ నొక్కాను అంటున్నావు. ఉన్నా సరే, తెలుగుదేశం గవర్నమెంట్లో 2,50,000 కోట్లు అప్పు పోయింది. ఇంకా 7,50,000 కోట్లు ఉండాలి. ఆ 7,50,000 కోట్లు నువ్వేం ఖర్చు పెట్టి ఏ అభివృద్ధి చేసావు చెప్పు, ఏ ప్రాజెక్ట్ కట్టావు చెప్పు.
ఏ రోడ్లు వేసో చెప్పు, ఏ ఇండస్ట్రీ కట్టో చెప్పు, ఏ తీర ప్రాంతం అభివృద్ధి చేసో చెప్పు. నీకు తీర ప్రాంతం 984 కిలోమీటర్లు తెలుసా? అవును. టూరిజం డెవలప్ చేయలేని తెలుసా నీకు? ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? నీ సలహాదారులకు ఎంత జీతాలు ఇచ్చావు? నీ ఇంట్లో కుక్కలకి ఎంత పెట్టావు? నీ ఇంట్లో ఉన్నటువంటి గేట్లకి ఎంత ఖర్చు పెట్టావు? నీ ఇంట్లో కిటికీలకి ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు తీసుకున్నది రూపాయా? మొత్తం క్రాప్ వేసావా? నీ భార్య కళ్ళలో ఆనందం చూడటం కోసం నువ్వు ఋషికొండ పడగొట్టి 9.25 ఎకరాల్లో టూరిజం పేరు చెప్పి నువ్వు అంత విలాసవంతమైన బిల్డింగ్ ఎవరి గురించి కట్టావో నిజంగా చెప్పాలా? యేసు ప్రభు మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నమ్మిన దేవుడు యేసు ప్రభు మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నీ భార్య ఉండడం కోసం ఆ ఇలాకాన్ని కట్టించుకున్నావు. నువ్వు అంటే ఇద్దరు ఉండటం కోసం 500 కోట్లు. ఓ పేదవాడికి 50 గజాల సైటు 1,80,000 డబ్బులు. దాంట్లో నువ్వు ఏసీ రూమ్ లో నాకు ఫస్ట్ నైట్ చేసుకోవాలి, పండగ చేసుకోవాలి, పిల్లలతో ఉండాలి, కాళ్ళు ఏమో బయటకు వచ్చేస్తే పడుకుంటే. జగనన్న మోడల్ ఇల్లు అండి అయింది. అది యాక్చువల్గా అతనికి మాట్లాడి అర్హత లేదు అంటాం. నేను అదే నన్ను ఏమని అనుకోమని నాకేం ఇబ్బంది లేదు. నేను చెప్పేవన్నీ వాస్తవాలే. నేనేమి దీంట్లో నేను రచించినవి కాదు ఇవన్నీ. ఆడికి తెలుసు, ఎవడైతే తప్పులు చేసినోడు కూడా తెలుసు. ఆ కాగ్ అని ఒకటి ఉంటుంది, ఆయిట్ ఉంటుంది. కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఆల్రెడీ దానికి సంబంధించి. ఎవడు చెప్తాడు అండి? ఎవడు చెప్తాడు? నువ్వు మందు తయారు చేసేది అతనేనండి, ట్రాన్స్పోర్ట్ చేసేది అతనేనండి, అమ్మేది అతనేనండి. ఎంత తయారైంది తెలియదు, ఎంత అవుతుందో తెలియదు, ఎంత ట్యాక్స్ కడతారో తెలియదండి. ఇది చాలా మీ దోపిడీకి. ఇసుక అసలు లీజులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తారండి. లీజులు అనేవి లేకుండానే కట్టకుండానే మీకు నచ్చిన సంస్థ డబ్బులు వసూలు చేసుకున్నారండి. మొత్తం దోపిడీ చేశారండి. గ్రానైట్ కొండ లీజులు తీసుకున్నారండి. అది మీకోసం. మీ బడ్జెట్లన్నీ కూడా మీకోసం తయారవుతాయి. కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రజల కోసం తయారైంది. ఇది ప్రజా బడ్జెట్, ప్రజారంజకమైన బడ్జెట్. మీ బడ్జెట్లు మీ కుటుంబం కోసం తయారు చేసిన బడ్జెట్. నీ కూతుర్లకి ఎంత సంపాదించాలి, పెద్దిరెడ్డికి ఎంత సంపాదించాలి, లేకపోతే నీతో ఉన్న సుబ్బారెడ్డికి ఎంత సంపాదించాలి. టీటీడీ దేవస్థానంలో 2,500 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర మీరు 10,000 రూపాయలు 500 శ్రీవాణి దర్శనంగా తీసుకుని 500 రూపాయలు గుడికి జమేసి 10,000 రూపాయలు టెంపుల్ డెవలప్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు ఏం చేసేవాళ్ళు చెప్పాలా? మీరు దేవుణ్ణే వదలలేదు నా బాబు. మీరు దేవుణ్ణే వదలే. మేమెంత మా బతికెంత? ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రైట్ సార్. అంటే మీకు పంచాయతీ ఇప్పుడు ఎక్కువగా కనిపించేది శాఖలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ. పవన్ కళ్యాణ్ గారి ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో చాలా వేగంగా జరుగుతుంది. ఎలా అనిపించింది సార్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు? మీకు ఎలా అనిపించింది? గతంలో మీరు చాలా పూర్తిగా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారే సమర్థుడు. ఆయన ఆ ఫండింగ్ ఏదైతే ఉందో ఆ డబ్బుని ఎవరు ముట్టుకోవడానికి వీలేదు. ఆ డబ్బుని అక్కడ డెవలప్మెంట్కి ఎన్ఆర్జీఎస్ నిధులతో అభివృద్ధి చేయించాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని పల్లెటూరుని గాడిలో పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది, చంద్రబాబు గారి నాయకత్వంలో. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు ఆయన మోరు వేసుకున్నాడు దాన్ని పంచాయతీ వ్యవస్థ మీద. ఇంకా ఇంకొకటి వల్ల అది ఎంత పరుగులు పెట్టదో అని చెప్పి నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.